రాష్ట్రాలు వేరైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్యన అవినాభావ సంబంధం ఉంది. నాయకుల మధ్యన కూడా అవినాభావ సంబంధమే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కేవలం ఉద్యమం సందర్భంగా ఆంధ్ర వాళ్ళకి పెత్తనం లేకుండా చేయడం మాత్రమే తెలంగాణ నాయకుల ఉద్దేశం తప్పించి ఆంధ్ర వాళ్ళ ఆస్తులు లాక్కోవాలని కానీ ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు అయ్యి లాక్కుని పంపించేయాలని కానీ అనుకోలేదు. అందుకని ఇప్పటికీ మన వాళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి, మన వాళ్ళ వ్యాపారాలు అక్కడ దర్జాగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రపు రాజకీయ నిర్ణయాలు మరొక రాష్ట్రం మీద ప్రభావం చూపెడుతుంది. 2014-18 మధ్యలో కేసీఆర్ అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేశారు. చంద్రబాబు నాయుడు అవి పట్టించుకోలేదు. దాని ఇంపాక్ట్ అప్పట్లో చెప్పిన సంపూర్ణ రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ కూడా పట్టించుకోలేదు. దాని ఇంపాక్ట్ వచ్చి చంద్రబాబుకి దెబ్బేసింది. నవరత్నాలు ఇస్తానన్న జగన్ని గెలిపించింది. అదే సమయంలో జగన్ నవరత్నాల అమలు కేసీఆర్ ఆ టైంకి ఆర్థిక స్తోమత కారణంగా ఇవ్వలేకపోవడం అది కేసీఆర్ని వెంటాడింది. దాని ఎఫెక్ట్ 2019 తర్వాత జరిగినటువంటి అంటే 2018లో గెలిచిన కేసీఆర్ 2023లో ఓడటానికి కారణమే. అదే సందర్భంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఆలోచన మార్పు, ప్రభుత్వాలు మారతాయి అన్నటువంటి ఫీలింగ్తో పాటుగా జరిగినటువంటి ఈ అంశాలకి ప్రాతిపదికన జగన్ని పక్కన పెట్టి చంద్రబాబుని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు తెలంగాణలో సన్నబియ్యం ఇస్తామంటున్నారు రేషన్కి. ఇది అద్భుతమైన ఆలోచన. సన్నబియ్యం ఇప్పుడు నేను కొంటున్నటువంటిది అయితే మొన్నటిదాకా 45, 55, ఇప్పుడు 60, 65 రూపాయల దాకా పలుకుతుంది. ప్రభుత్వానికి 40 రూపాయల నుంచి 50 రూపాయలకు వస్తుంది. 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటుంది, 10 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం పెట్టుకోవాలి. సన్నబియ్యం 50 రూపాయలకు అక్కడిస్తే ఆ ఇంపాక్ట్ ఆంధ్రాలో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఆంధ్ర ప్రజల ఆలోచనలలో మార్పు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ఇంతకుముందు తినే బియ్యం అని చెప్పేవాళ్ళు 2019 ఎన్నికలకు ముందు సన్న బియ్యమే అన్నటువంటి ప్రచారం చేసుకున్నది వైసీపీ. తర్వాత తినే బియ్యం అంటూ కవర్ చేసుకొచ్చింది ఇదే కొడాల నాని వీళ్ళు మాట్లాడుకొచ్చింది. ఫైనల్గా జనాలు తినే బియ్యం కాకపోవడంతో అమ్ముకుంటూ ఆ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు రేపు సన్నబియ్యం ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆంధ్ర మీద ఉంటుంది. అట్ ద సేమ్ టైం సన్నబియ్యం ఆంధ్రాలో తక్కువ ధరకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అక్కడ తెలంగాణలో దుడ్డు బియ్యానికి అలవాటు పడి సన్నబియ్యం తిననటువంటి వాళ్ళు అది ఏ ఆంధ్రాకు ఎక్స్పోర్ట్ చేస్తే తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటుంది. పక్క రాష్ట్రపు ఇంపాక్ట్ ఖచ్చితంగా మనకు కనుక చూస్తే తమిళనాడులో టీవీలు ఇచ్చినప్పుడు ఆంధ్రాలో తక్కువ రేటుకి దొరికింది. తమిళనాడులో కంప్యూటర్ ల్యాప్టాప్లు ఇచ్చినప్పుడు ఆంధ్రాలో తక్కువ రేటుకి దొరికింది. కాకపోతే బార్డర్ డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది.